ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ చూసాం గదా! సో, వాటి మీద ఇప్పుడు ప్రాబ్లమ్ చూద్దామనమాట. సో, ఫస్ట్ ప్రాబ్లమ్. ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ y = ax. సో, ప్రాబ్లమ్ చేసే ముందు మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు ఓన్లీ ఇలాంటి సబ్జెక్ట్సే కాదు, ఇంకా జావా, పైథాన్ అలాంటి సబ్జెక్ట్స్ మీద కూడా పెట్టబోతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. సో మనం ఫస్ట్ ఏమి ఇచ్చాడో అది రాసుకుందాం. సో సొల్యూషన్. ఫస్ట్ ఇచ్చిన గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ చూద్దాం. సో ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఏంటిది మనకి ఇచ్చింది? y = ax అనేది మనకి ఇచ్చాడు. y = ax అనేది మనకు ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చాడు. సో నేను లాస్ట్ వర్కింగ్ రూల్ చెప్పాను కదా. వాట్ ఈజ్ వర్కింగ్ రూల్? సో మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఫస్ట్ మనం వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ది ఫంక్షన్. సో ఇది 1 అనుకుంటే, సో దీన్ని నేను ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో దెన్ వాట్ ఇట్ విల్ బికమ్? సో y డెరివేటివ్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్? dy/dx ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ కాన్స్టెంట్. సో మల్టిప్లై అవుతున్నప్పుడు 0 అవ్వదు కదా. సో దీన్ని జస్ట్ నార్మల్గా రాసుకొని ఎక్స్ డెరివేటివ్ చేయాలి. సో వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ x? 1. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు ఏంటి? a. సో ఇప్పుడు మన స్టెప్ 2 ఏంటి? ఈ కాన్స్టెంట్ని మనం రిమూవ్ చేసేయాలి. సో కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఏ వాల్యూ మనకు వచ్చింది కదా. సో జస్ట్ దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంతే. సో సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు dy/dx. ఏదైతే ఈ కాన్స్టెంట్ ఉందో దీన్ని ఎలిమినేట్ అంటే రిమూవ్ చేస్తున్నాం. ఇన్ 1 ఎలా రిమూవ్ అవుతుంది? దీని వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే a అనేదే ఉండదు. సో మనం అక్కడ ఏం చేయాలి? సో y ఈజ్ ఈక్వల్ టు a అంటే ఏంటి? dy/dx ఇంటూ ఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? సో స్టెప్ 2 ఏంటి మనకి? రీప్లేస్ dy/dx విత్ -dx/dy. dy/dxని ఏం చేయాలి మనం? -dx/dyతో రీప్లేస్ చేయాలి. సో మనం ఇది చూసుకుంటే ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇన్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు మనం ఓన్లీ dy/dxలో ఏం రాయాలి? -dx/dy ఇంటూ ఏముంది ఇక్కడ? ఎక్స్. సో ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సో జస్ట్ మనం ఇక్కడ డెరివేటివ్ చేయాలంటే ఇంటిగ్రేషన్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇక్కడ తెచ్చుకోండి. సో y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు -x dx. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ both sides. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy. సో మైనస్ అంటే ఏం కాదు, బయటికి పెట్టేసేయండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx. సో వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి సో ఇది కాన్స్టెంట్ కాదు, ఫంక్షనే. సో y²/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇదేంటి? x²/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ఫార్ములా ఏంటి? x²/2. తర్వాత ఏంటి? ప్లస్ c ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో ఇది ఇక్కడ తీసుకొచ్చేసేయాలి. ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమొస్తుంది? x²/2 అనేది ప్లస్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ y²/2 అనేది ఉంది. అక్కడ నుంచి -x²/2 ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ x²/2 ఈజ్ ఈక్వల్ టు c. సో మన ది ఆర్థోగోనల్ trajectory of family of y is equal to ax curves ఏమొచ్చింది? ఏమొచ్చింది ఇక్కడ? x²/2 ప్లస్ y²/2 ఈజ్ ఈక్వల్ టు c. ఓకేనా? సో ఇది మనకి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఫైండ్ చేసే మెథడ్ అనమాట. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. సో అప్పుడు అక్కడ కాన్స్టెంట్ వాల్యూ, అక్కడ నుంచి కాన్స్టెంట్ ఏదైతే మనకు వాల్యూ వస్తుందో ఆ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి కాన్స్టెంట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసాక dy/dx అని ఉన్న దాంట్లో
మైనస్ డిఎక్స్ బై డివై అని రాయాలి, డివై బై డిఎక్స్ ప్లేస్లో. అలా రీప్లేస్ చేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేసుకోవడమే, క్రాస్ మల్టిప్లై చేసుకొని ఇంటిగ్రేషన్ చేసి అక్కడ రాస్తే చాలు. ఇక్కడ మీకు ఈ వచ్చినదే మన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది అర్థం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. షో దట్ ది సిస్టమ్ ఆఫ్ కోన్ ఫోకల్ కానిక్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ల్యాండా ఈజ్ ఎ పారామీటర్ ఈ సెల్ఫ్ ఆర్థోగోనల్. అంటే ఇది సెల్ఫ్ ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయాలి. ల్యాండా అనేది జస్ట్ ఒక పారామీటర్, నథింగ్ బట్ కాన్స్టెంట్ అనమాట. సో బాగా రిపీట్ అయ్యేది. సో సేమ్ స్టెప్స్ ఇక్కడ ఏమి డిఫరెంట్గా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. సో సొల్యూషన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కానిక్స్ ఈస్. సో ఏంటి మనకి ఇచ్చిన ఈక్వేషను? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మనకి ఇచ్చిన ఈక్వేషను. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఈస్ 2x అండ్ ఏ స్క్వేర్ అండ్ ల్యాండా ఆర్ కాన్స్టెంట్, సో రైట్ యాజ్ ఇట్ ఈస్, ప్లస్ వై స్క్వేర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నార్మల్గా వై స్క్వేర్ కాబట్టి 2y అండ్ వీ హ్యావ్ dy బై dx బై మనకి ఇక్కడ రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా, అదే. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్? 1 ఈజ్ ఎ కాన్స్టెంట్, సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఇంకేంటి? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదైనా ఒక వాల్యూని తీసుకున్నాం అనుకోండి. సో విల్ టేక్ 2 యాజ్ కామన్, ఏ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ప్లస్ వై బై బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఏంటి? మనం డివై బై డిఎక్స్ని తీసుకోవాలి. సో కాన్స్టెంట్స్ వాల్యూ కావాలి అంటే వాట్ ఈస్ ది హయ్యర్ పారామీటర్? వాడు మెన్షన్ చేసిన కాన్స్టెంట్ తీసుకుందాం. ఇక్కడ వాడు దేని గురించి మెన్షన్ చేశాడు? ల్యాండా గురించి మెన్షన్ చేశాడు. సో ల్యాండా వాల్యూ కనుక్కోవాలి అంటే మనకి రూల్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్గా మీకు ఇక్కడ అర్థం అవ్వడం కోసం జస్ట్ పుట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అనుకోండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అనుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఎలాగో 2 అనేది కాన్స్టెంట్, సో ఇటు వెళ్తే 0 ఇంటూ 2 అయిపోతుంది. సో నేను ఇప్పుడు మిగిలింది రాస్తున్నాను. సో మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ప్లస్ వై బై బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా డివై బై డిఎక్స్ అంటే ఏమన్నాం? పి ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 2, సో నథింగ్ బట్ 0. సో ఇప్పుడు మనం ఈ ల్యాండా వాల్యూ కనుక్కోవాలి అనేది ఎలా కనుక్కోవాలనేది నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ నేను ఈ ఎల్సిఎన్ తీసుకుంటున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా. సో దెన్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఎక్స్ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా ప్లస్ వై ఇంటూ పి, సో నథింగ్ బట్ పీవై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది నాకు అవసరం లేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఏముంటుంది? ఎక్స్ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా ప్లస్ పీవై ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ సంథింగ్, సో ఇట్ విల్ బికమ్ అగైన్ 0. సో మనకి ఈ ఈక్వేషన్ మిగిలింది. సో మనకి నార్మల్గా ఇక్కడ నువ్వు ల్యాండా ఒకటే కావాలి అంటే యూ షుడ్ మల్టిప్లై. సో ఎక్స్ బీ స్క్వేరు ప్లస్ ల్యాండా ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ పీవై ప్లస్ ల్యాండా ఇంటూ పీవై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఓన్లీ ల్యాండా ఉన్న టర్మ్స్ ఇక్కడ ఉంచుకోండి, మిగతా వాటి ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే ల్యాండా కామన్ తీద్దాం. సో ల్యాండా ఈజ్ కామన్ ఇన్ దిస్ 2 టర్మ్స్ అండ్ వాట్ ఈస్ ది రిమైనింగ్? సో ఎక్స్ ప్లస్ ల్యాండా కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? పీవై. సో నేను ఇక్కడ ఉన్న ఇది ఏదైతే ల్యాండా లేని టర్మ్స్ ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇట్ విల్ బికమ్ మైనస్ ఎక్స్ బీ స్క్వేర్, నెక్స్ట్ ఇది కూడా మైనస్ ఏ స్క్వేర్ పీవై. ఓకే, ఏ స్క్వేర్ పీవై. సో మీరు ఇక్కడ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నారనుకోండి, మీకు ఏమొస్తుంది? బీ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వైపీ బై ఇది ఇటు వస్తుంది కదా, సో బై ఎక్స్ ప్లస్ పీవై.
సో మీకు ఇక్కడ సింపుల్గా అర్థం కావాలంటే ఇక్కడ వరకు మీరు చేయండి. దీని తర్వాత మీకు ఒక సింపుల్ రూల్ చెప్తా. సో ఇప్పుడు మీరు మీకు ఏం కావాలి ఇక్కడ, మీకు ఇక్కడ ల్యాండాని ఎలిమినేట్ చేయాలి. అంటే ల్యాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఎప్పుడు ఏదైతే మన కాన్స్టెంట్ ఉంటుందో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ హియర్ మనకి ల్యాండాని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా కావాలి. సో అందుకని నేను ఏం చేస్తానంటే నీకు ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా కావాలి. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ మీకు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా దీన్ని చేయాలంటే చాలా టైం పడుతుంది. సో చాలా సింపుల్, ఇది క్వశ్చన్ సేమ్ వస్తుంది. సో వాల్యూస్ ఇలా గుర్తుపెట్టుకున్నా చాలు. ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా వాల్యూ కావాలంటే ఏం లేదు, ఇక్కడ ఏ స్క్వేర్తో స్టార్ట్ అయింది కదా. సో అందుకని మీరు ఏం చేయాలంటే పాజిటివ్ రాసుకోవాలి. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వైపీ. ఇదే వైపీ ఆర్ పీవై ఈజ్ సేమ్. సో అది నెక్స్ట్ బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా కూడా కావాలి కదా. సో సేమ్ బీ స్క్వేర్కి ఏంటంటే నెగిటివ్ పెట్టుకొని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇక్కడ ఏంటి, ఇది ఎక్స్ టర్మ్ కదా, మీకు గుర్తుపెట్టుకోవడానికి రూల్ చెప్తున్నా. జస్ట్ ఎక్స్ టర్మ్ కదా, సో ఎక్స్ వస్తుంది అనుకోండి. ఇక్కడ వై దగ్గర ఉంటుంది కదా, ఇది బీ స్క్వేర్ బై ల్యాండా అనేది. సో ఇక్కడ వై ఎలాంగ్ విత్ వైతో పాటు ఏముంటుంది, పీ. సో వైపీ బై ఎక్స్ ప్లస్ వైపీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందులో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి సబ్స్టిట్యూట్ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా కామా బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకి, ఎక్స్ స్క్వేర్ బై ఏముంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా. సో వాట్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా వాల్యూ ఏమొచ్చింది మనకి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా. సో బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా వాల్యూ ఏమొచ్చింది, మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ వైపీ బై ఎక్స్ ప్లస్ వైపీ అనేది ఉంది. పీవై ఆర్ వైపీ సేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 1. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇది సబ్ డినామినేటర్లో ఉంది కదా, ఇట్ విల్ గో టు న్యూమరేటర్. సో వై స్క్వేర్లో ఒకటి, ఎక్స్ స్క్వేర్లో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ పైన ఎక్స్ ఉంది, ఇది వెళ్ళి మల్టిప్లై అయింది. సో ఎక్స్ ప్లస్ పీవై బై ఇక్కడ కింద ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ వై, ఇది పైకి వెళ్ళి మల్టిప్లై అయింది కదా. సో ఎక్స్ ప్లస్ వైపీ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏముంది పీ ఉంది, ఇక్కడ ఇంటూ ఏముంది పీ. సో పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూస్తే మనం సింపుల్గా ఇక్కడ సాల్వ్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయండి అంటే ఎక్స్ ప్లస్ వైపీ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ని కామన్ తీసుకోండి. సో చూడండి అన్నిట్లో ఉంది కదా, ఎక్స్ ప్లస్ వైపీ ఆర్ పీవై ఈ సేమ్ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో అప్పుడు వాట్ ఈస్ ది రిమైనింగ్, ఇదంతా కామన్ తీసాను. ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్, నెక్స్ట్ మైనస్, తర్వాత ఏముంది ఇక్కడ చూడు, ఇక్కడ మీకు ఏముంది, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వైపీ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కామన్ చేశాను. సో ఇక్కడ ఏం మిలిగింది, వై బై పీ అనేది కామన్గా మిలిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ డినామినేటర్లో ఉంది కదా, సో దీన్ని అక్కడ మల్టిప్లై చేసుకోండి. సో అప్పుడు మీకు ఏం మిగులుతుంది, ఎక్స్ ప్లస్ వైపీ ఇంటూ ఈ డినామినేటర్లో దట్ సెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం మిలిగింది, ఎక్స్ మైనస్ వై బై పీ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 1/p, పీ అంటే ఏమనుకున్నాం డివై బై డిఎక్స్ అనుకున్నాం. సో ఏంటి మనం ఏమనుకున్నాం, సో ఇది ఈక్వేషన్ వచ్చింది కదా, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం పీ అంటే ఏమనుకుంటే డివై బై డిఎక్స్ అనుకుంటే కదా. సో మనకి ఇక్కడ 1/p అనేది కావాలి. సో వాట్ ఈజ్ 1/p, 1/p ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, ఇది మైనస్ డిఎక్స్ బై డివై అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఏంటి, p ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ కదా. సో మీకు అర్థం కావడానికి సింపుల్గా 1/p అంటే ఏంటి, దీని రెసిప్రోకల్ డిఎక్స్ బై డివై.
సో నాకు నెగిటివ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, 2 సైడ్స్ నెగిటివ్ సైన్ పెట్టుకుంటాను. సో నాకు మైనస్ డిఎక్స్ బై డివై అంటే ఏంటిది, నథింగ్ బట్ మైనస్ 1/pనే. సో మనకి ఇప్పుడు మనకు ట్రాజెక్టరీ కావాలి అంటే, మనం ఈక్వేషన్ కావాలంటే మనకు థర్డ్ స్టెప్ ఏముండే, డివై బై డిఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాల్సింది, మైనస్ డిఎక్స్ బై డివై సబ్స్టిట్యూట్ చేయాల్సింది. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ వీ హ్యావ్ ది ఈక్వేషన్ ఇట్ సెల్ఫ్. సో ఆల్రెడీ 1/p అనేది ఇక్కడ ఉంది. సో మనకు సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, అదే మన ట్రాజెక్టరీకి కావాల్సిన ఈక్వేషన్. సో దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈజ్ ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ వైపీ ఇంటూ ఎక్స్ మైనస్ వై బై పీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. యాక్చువల్గా అందులో మనం ఏం చెప్పుకున్నాం, లాస్ట్లో సాల్వ్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మీకు సాల్వ్ చేసినా ఏం రాదు, ల్యాండా ఉంది కాబట్టి. సో అందుకని మీరు ఇలాంటి క్వశ్చన్ని ఇలాగే ఉంచుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ని మనం చూస్తే ఇలా ప్రూవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే, మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం రాసేయచ్చు అంటే, ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ ఆర్థోగోనల్ అనేది ముందు ఎలా ఉందో మీరు చూస్తే, ఇది మనం ముందు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు రీప్లేస్ చేసిన తర్వాత కూడా అలా ఉంది. నేను ఇక్కడ ఏం చేశాను, పీ ప్లేస్లో 1/p పెట్టి చెక్ చేశాను, అంతే కదా. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్లో మీరు చెక్ చేయండి, ఇక్కడ ఏం చేయాలి, పీ ప్లేస్లో 1/p పెట్టి చెక్ చేయండి, సేమ్ ఇదే వస్తుంది, మైనస్ 1/p పెట్టాలి, అంతే కదా. సో ఇక్కడ చూడండి, మనం పెట్టి చెక్ చేస్తాం అనుకోండి, మైనస్ 1/p, పీ ప్లేస్లో ఏం చేయాలి, -1/, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ పీ ప్లేస్లో 1/p వస్తుంది, సో ఇది అదే వస్తుంది. సో సింపుల్గా మీరు చూస్తే మళ్ళీ ఇదే ఇక్కడ మళ్ళీ వస్తుంది, మీరు రీప్లేస్ చేసిన తర్వాత కూడా చూడండి, కావాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సో ఎక్స్ ప్లస్ పీ ప్లేస్లో ఏంటి, -1/p ఇంటూ వై ఇంటూ ఎక్స్ మైనస్, ఇక్కడ ఏం చేయాలి, పీ ప్లేస్లో -1/p అంటే రెసిప్రోకల్ అవుతుంది, -p ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఇది మీరు చేస్తే అదే వస్తుంది, ఎక్స్ మైనస్ వై బై పీ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో అదే రిపీట్ అయిందా లేదా, సో సేమ్ అదే వచ్చింది. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, thus we can see that differential equation of family of orthogonal trajectories is same as 2. Hence the given family of curves is orthogonal. ఆర్థోగోనల్ టు ఇట్ సెల్ఫ్ అంటే, అందుకే అని ఇక్కడ పూర్తిగా చేయలేదన్నమాట, ల్యాండా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏంటి, ముందు ఎలా అయితే మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో సబ్స్టిట్యూట్ చేశాక కూడా అదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకు వచ్చింది. చూడండి, జస్ట్ మల్టిప్లికేషన్ చేంజ్ అయ్యాయి అంతే, ఏ ఇంటూ బి ఆర్ బి ఇంటూ ఏ సేమ్. సో అదే వచ్చింది కాబట్టి వీ కెన్ సే దట్ దే ఆర్ ఆర్థోగోనల్ టు ఇట్ సెల్ఫ్. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇంకా నేను పెడుతూ ఉంటాను, కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఈకే ట్యూటోరియల్ 1. థ్యాంక్ యూ, బాయ్.